My next question Rishi అడుగుతున్నారు. "Hi అన్న, my family is planning to buy a car worth 28 lakhs. My father wants to pay full amount in cash, but I'm suggesting him to invest around 25 lakhs in 4 to 5 mutual funds. Instead, pay a car loan EMI of 50,000 rupees at 8% interest rate. Since we don't need this money for next 5 years, and maybe we could even use this later as a SWP after 10 to 12 years for my parents' retirement. I'm thinking to allocate this 25 lakhs in below funds, 30% in Parag Flexi Cap, 20% in Bandhan Small Cap, 25% in Junior Bs. And I need your suggestion for remaining 25%. Do you think this allocation is good? Also, should I wait for next quarter as companies' earnings, as you mentioned in last Sunday's show, that they might get impacted due to crude price changes, or is it right time to buy?" Hi Rishi, మీ సజెషన్ ఏదైతే ఉన్నదో ఐ బై యువర్ సజెషన్. ఎందుకంటే 8% ఇంట్రెస్ట్ రేట్, మీరు 50,000 ఈఎంఐ 8% ఇంట్రెస్ట్ రేట్ అంటున్నారు కదా 25 lakhsకి, అంటే 5 year టెన్యూర్కి వెళ్తున్నారని అర్థం అవుతుంది. 5 year టెన్యూర్ బట్టి మనం చూసినట్టయితే మొత్తం లోన్ క్లియర్ అయిపోయేసరికి మీరు 30,41,000 ఆడ్ అయితే పే చేస్తారు. అంటే 25 lakhs లోన్కి 5 lakh రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తారు. నవ్వు ఈ 25 lakhs మీరు నెక్స్ట్ 10 to 12 years ఒకవేళ అంటే మీ పేరెంట్స్ ఒక పోస్ట్ రిటైర్మెంట్ ఎస్డబ్ల్యూపీ కూడా యూస్ చేసే ఆప్షన్ ఉన్నది అంటున్నారు కాబట్టి లెట్స్ సే 12 సంవత్సరాల సినారియో తీసుకుందాం. ఓకే, మీరు ఏదైతే ఎలోకేషన్ రాసారో ఎలోకేషన్లో అప్రాక్సిమేట్లీ 12% రిటర్న్ అయితే మనం యాంటిసిపేట్ చేయొచ్చు. 12% రిటర్న్ యాంటిసిపేట్ చేసినట్టయితే ఈ 25 lakhs కార్పస్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో దాని ఒక వాల్యూ అప్రాక్సిమేట్లీ 97 lakhs ప్లస్ జనరేట్ అవ్వాలి. 97 lakhs కార్పస్ మీద ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ అంతకన్నా ఎక్కువ కార్పసే జనరేట్ అవ్వాలి ఆ టైం కల్లా. బట్ ఓకే, ఈవెన్ 97 lakhs తీసుకుని 8% ఎస్డబ్ల్యూపీ చేసినట్టయితే పర్ మంత్ 64,000 to 65,000 రూపీస్ అయితే ఎస్డబ్ల్యూపీ చేయొచ్చు అన్నమాట. సో 5 సంవత్సరాలు ఒకవేళ మీ ఫాదర్ ఆ ఈఎంఐ కంఫర్టబుల్లీ పే చేయగలిగినట్టయితే, ఆయన ప్రజెంట్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఏవైతున్నాయో అవన్నిటి ఆధారంగా చూసుకోండి ఒకసారి. ఆయన 50,000 ఈఎంఐని అకామిడేట్ చేయగలిగారు అనుకోండి మీ ఫ్యామిలీ మంత్లీ బడ్జెట్లోని, దెన్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే 5 సంవత్సరాలు కార్ లోన్ అయితే తీరిపోతుంది, అండ్ ఈ డబ్బులు ఏవైతే ఇన్వెస్ట్ చేస్తారో దానివల్ల ఎడిషనలీ వాళ్ళు రిటైర్మెంట్ రిలేటెడ్గా చాలా మంచి బెనిఫిట్ అయితే దొరుకుతుంది. అండ్ రిమైనింగ్ 25% ఎలోకేషన్ రిలేటెడ్గా చెక్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్. మీకు మ్యూచువల్ ఫండ్ వీడియో ఒకసారి చూడండి, అందులోని లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఫండ్స్ రిలేటెడ్ కొన్ని ఫండ్స్ గురించి అయితే మాట్లాడడం, వాటిని ఒకసారి స్టడీ చేయడానికి ప్రయత్నించండి. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.